శోభన్ బాబు హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పాములు పట్టేవాడు పాము కాటుకే బలైనట్టు స్ట్రాటజీసే నా స్ట్రెంత్ అని లోపలికి వెళ్ళి అసలు ఏం స్ట్రాటజీ వేయాలో తెలియక వెళ్ళిన దారినే మళ్ళీ బయటకు వచ్చేసింది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ సీజన్ 7 లో కూడా మీ పెద్ద ఫ్యాన్ నేను. Thank నాకు you. చాలా నచ్చింది మీ గేమ్, మీ స్ట్రాటజీస్ అన్ని చాలా బాగా నచ్చాయి నాకు. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. ఫాలో అయ్యాను మీ గేమ్ అంతా. థ్యాంక్ యూ మరి వచ్చేసావు బయటకి అప్పుడే. మీ పెద్దన్న అయితే అసలు బాండ్ ఎలా క్రియేట్ అయింది ఫస్ట్ అసలు? అంటే నేను ఫస్ట్ 2 వీక్స్ బయట చూసాను కదా షో, గేమ్ ఆయనది నచ్చింది. అమలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. అంటే కొంచెం బాగా ఆడుతున్నారు ఆయన, టాస్క్లు బాగా ఆడుతున్నారు, మనిషి కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, అందరితో బాగుంటున్నారు, అందరికి కొంచెం ఒక అండగా ఉంటున్నారు ఆయన. వచ్చాక కూడా ఆయన ఫస్ట్ ప్లేస్ లో పెట్టి ఆయన బాగా ఆడుతున్నారు అని చెప్పి అప్రిషియేట్ కూడా చేశాను నేను. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ నేను ఆయన్ని ఒక అన్నయ్యగా కన్సిడర్ చేశాను. తను కావాల్సి క్రియేట్ చేసుకోలేదు ఏది అని మా మమ్మీ ఉద్దేశం. అంతా ఓకే కానీ కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. కానీ దానికి ముందు బాండ్ సార్ మీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు సార్, అదే నేను అదే అవసరం లేదని కూడా చెప్పావు కదా? అవునవును. మరి బాండ్ ఎలా పెట్టుకున్నావు? అదే జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెట్టుకుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. బయట నుంచి వచ్చాక హా, ఆయన నిన్ను అంత ఎంకరేజ్ చేయాలి, గమనించమ్మా. అవును నేను మరి అప్పుడు అప్పుడన్నా బాధపడ్డాను. అర్థం చేసుకోవాలి కదమ్మా. లోపలికి వెళ్ళినప్పుడు నేను ఇలా ఆడాలి అని వెళ్ళినప్పుడు ఇన్ని సీజన్స్ చూసినప్పుడు వై భరణి? ఆగండి. స్ట్రాంగ్ ప్లేయర్, ప్రతి పాయింట్ చాలా స్ట్రాంగ్ గా పెడతావు, Yes, sir. ప్రతి ఒక్కటి ఆటలో గట్టిగా ఆడతావు. ఇంటెలిజెంట్ అయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. అవతల బెదిరిస్తావు, అరుస్తావు, కరుస్తావు. Yes, sir. ఇక్కడ ఎందుకు మిస్ అయ్యావు అసలు? అది అర్థం కావట్లా. దివ్యాని భరణి గారికి దూరంగా ఉండమని చెప్పమ్మా ప్లీజ్. ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? అయిపోయి